అందరికీ గుడ్ ఈవినింగ్. భూమికి సంబంధించి అసలు ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి, వాళ్ళకి ఆ సీరియస్నెస్ ఉందా లేదా అనే దాని మీద ప్రజలందరూ ఒక చర్చలో భాగంగా నడుస్తున్నది. 36 మాడ్యూల్స్తోని ధరణి ఉండే, ఇవి ఎక్కువ అనుకొని తగ్గించాలని అనుకున్నారు. భూభారతి కొత్త చట్టం అన్ని హంగులతోనే చర్చోపచర్చలు, అసెంబ్లీలో, క్యాబినెట్లో, ప్రజల అభిప్రాయాలు అన్నీ కలిపి తీసుకొని వచ్చారు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనము? ప్రతి పనిలో పారదర్శకత ఉండాలని కోరుకున్నారు. ఈ మాత్రం డబ్బు ఖర్చు కాకుండా పని అయితే బాగుండని కోరుకున్నది. మండల ఆఫీస్కి ఎంటర్ అవ్వాలంటే భయం అవుతుంది. ముఖ్యంగా భూ సమస్యల మీద పోతే ఒక పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మీకేం కావాలి అని అడిగి చేసే పరిస్థితి లేదు. అది కావాలని కోరుకుంటున్నారు, అది జరగడం లేదు. తర్వాత పాత కేసులు పరిష్కారమై కావాలి అయ్యేటట్టుగా 8 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లా మరి? ధరణిలో ఉన్నప్పుడు ఏదైతే సమస్య ఉందో, చిన్న తలకట్టు దీర్ఘము కొమ్ముకు దీర్ఘాలకు కూడా కలెక్టర్కి ఎట్లా పోవాలో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. లాగిన్లు అన్ని కలెక్టర్ గారికి ఇచ్చారు. ఏం లాభం చెప్పండి? పారదర్శకత లేకపోయా, అవినీతి తగ్గకపోయా, లాగిన్లని కలెక్టర్ దగ్గర ఉండే, సరైన సిబ్బంది లేదు, కొలత లేనే లేదు, కొలత జరగనే లేదు. ఇంకేమైనట్టు? ఒకటి జరిగింది ఏంటంటే, ఆ 36 మాడ్యూల్ నుంచి కొన్ని మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను మాట్లాడుకునే పద్ధతులలో కొన్ని మార్పులు వచ్చినాయి. కిందోళ్ళు తప్పు చేస్తే ఆ పైన తప్పు చేస్తే ఆ పైన తప్పు చేస్తే హైకోర్టు అనేది ఒక స్టెప్ బై స్టెప్ పోవచ్చు అనేది స్కోప్ ఇచ్చారు. హైకోర్టు పోతే నవ్వుదురు ఆ రోజుల్లో. ఏం చేస్తాం, అంతా మనం ఏం చేయలేం. ఇప్పుడున్న భూభారతిలో ఉన్న ఆప్షన్స్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా అంటే వ్యవసాయేతరం, కన్వర్షన్, తర్వాత అప్పీల్ చేసుకోవడానికి, మళ్ళీ రివిజన్ వేసుకోవడానికి, తర్వాత సాదా బైనామా, తర్వాత మార్కెట్ వాల్యూ తెలుసుకోవడం, తర్వాత భూమి యొక్క విలువ, అది స్టేటస్ ఏంది, భూమి ఎట్లా ఉంది, ఏ రకమైన భూమిని తెలుసుకోవడం, తర్వాత ప్రొహిబిషన్లో ఉందా లేదా అని తెలుసుకోవడం, తర్వాత చలాన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ యొక్క డీటెయిల్స్ ఏంది, తర్వాత ఈసీ డీటెయిల్స్ బిఫోర్ రిజిస్ట్రేషన్, అంటే మనం రిజిస్ట్రేషన్ కంటే ముందు అదే భూమి పైన ఏమైనా కొనుగోలు అమ్మకాలు జరిగినాయా లేవా అక్కడనే చెక్ చేసుకోవచ్చు భూభారత్ ద్వారా. తర్వాత ఆన్లైన్ డాష్ బోర్డ్, అంటే మనం కొట్టంగానే మన కిరాణా దుకాణంలోకి పోగానే ఓపెన్గా పెట్టినట్టు అన్నీ కనిపిస్తాయి. తర్వాత ఈ మనకు కావాల్సిందే డౌన్లోడ్ చేసుకోవడం. ఇది ఒక 15 ఆప్షన్స్, 36 నుంచి 15 ఆప్షన్స్ వచ్చినాయి. పోయిన సంవత్సరము 4 నెల 14వ తారీఖు 2025 రోజు ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఏమేం చేస్తామనే దాని మీద మొన్ననే అది ప్రెస్కి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మొన్న ఏమన్నదంటే, మేము లైసెన్స్ సర్వేయర్లు 5,500 మంది తీసుకున్నాం, 10,950 గ్రామాలకు సరిపడా జీపీఓలను తీసుకున్నాం, అందరికీ భూములని కొలతలు అయిపోతున్నాయి, అన్ని రకాల పనులు జరిగిపోతున్నాయి, 5 కోట్ల మంది వెరిఫై చేశారు, 60 లక్షల ఎకరాల ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఇవన్నీ అంటుంది. కానీ మండల ఆఫీస్ తిరిగే వాళ్ళు ఇంకా ఎందుకు తిరుగుతున్నారు? కావాలి కదా, సమస్య పరిష్కారం అయితే లేదనేది ప్రజల బాధ. తర్వాత ఇంకొకటి ఏమిస్తుంటే, మన సర్వే నంబరు, మన భూమి, దానికి మన ఆధార్ లింక్ ఇచ్చి, ఆధార్తో పాటు మన మొబైల్ లింక్ ఇస్తే ఆ భూమి యొక్క స్టాటస్ తెలుసుకోవచ్చు అంటున్నారు. కానీ చాలామందికి ఎవ్వరూ చదువుకోని పౌరులు ఎక్కువ సమాజం ఉన్నది, చిన్న సన్నక మతాల వల్ల ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్లకు అష్యూరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఏమన్నా అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే, తహసీల్దార్ ఆఫీస్కి పోతే వాళ్ళకు ప్రాపర్గా జవాబు దొరకడం లేదు. టెన్షన్ ఉన్నారు. ఆయన దగ్గర పాస్బుక్ ఉంటుంది, కబ్జాలో ఉంటాడు, రెవెన్యూ రికార్డులు ఉండలేదు, రెవెన్యూ రికార్డులో ఉంటుంది, ఆ రికార్డు పాస్బుక్ టాలీ కావట్లేదు, కబ్జాలో టాలీ కావట్లేదు. ఇవన్నీ అయిన రోజే మనము భూభారతి సక్సెస్ఫుల్ అని అనుకోవాలి. కొన్ని పనులు అవుతున్నాయని అంటున్నారు, కానీ ఏ చిన్న పని చెప్పినా కూడా ఏదో లింక్ పెట్టి ఆపేయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఎవ్వరికి కూడా కొంత అష్యూరెన్స్ లేదు రైతులకు భూభారతి పట్ల. అంటే ఆ పోర్టల్ ఏంది, అది ఏంది అనే దాని మీద కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు. ఈ కన్ఫ్యూజన్ను దూరం చేయగలగాలి. ఇవాళ మీరు వెళ్ళిందంటే అక్కడ ఉన్నటువంటి సర్వేయరు ఆన్లైన్ ద్వారా ఆ భూమిని చూసి మీరు కొంటున్న పార్ట్కు ఒక నక్షా వేసి ఇస్తాడు అనేది ప్రచారం జరుగుతూ ఉంది. ప్రాక్టికల్గా జరగడం లేదు. సర్వేయర్ అక్కడే ఉంటాడు, రిజిస్ట్రేషన్ అక్కడే ఉంటుంది, తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడే ఉండి ఈ రకమైన లిటిగేషన్ లేని పనులు చేపిస్తామని చెప్పి 5 గ్రామాలను ఎన్నుకున్నారు. ఇప్పటి వరకైతే ఏమీ ప్రాక్టికల్గా స్టార్ట్ కాలేదు. మరి ముందు అవుతుందేమో ఆశిద్దాం. కాబట్టి ఈ భూభారతికి సంబంధించినటువంటి ఏదైతే కలలు కన్నారో, మరి ఇంకొక 1 ఇయరా, ఇంకా 2 ఇయర్సా అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం మన కర్ణాటక ప్రభుత్వం చేసినట్టు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ సర్వే మ్యాప్ అప్రూవల్ తర్వాతనే రిజిస్ట్రేషన్కి వెళ్తారట. మనం భూదార్ నంబర్ ఇస్తామంటున్నాం, ఆ భూదార్ నంబరు ఆ కొనుగోలు చేసింది ఫీల్డ్ మీద అనేది ఒకటే అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి అదే సంబంధిత కాగితం రైతు దగ్గర ఉంటే సక్సెస్ అయినట్టు. లేకపోతే భూభారతి కూడా ఒక కలలు ఏవైతే సాకారం కాలేదన్నట్టుగానే రైతులు భావించవలసి ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.